అట్లాంటిక్ మహాసముద్రంలో క్రూయిజ్ నౌకను వణికిస్తున్న హంటా వైరస్ ఇప్పుడు మధ్యప్రాచ్య దేశాలకు పాకింది. ఇజ్రాయెల్లో తొలి హంటా వైరస్ కేసు నమోదైనట్లు అక్కడి ఆరోగ్య శాఖ అధికారికంగా ప్రకటించింది. కొన్ని నెలల క్రితం యూరోప్ పర్యటనకు వెళ్లి వచ్చిన ఒక వ్యక్తిలో ఈ వైరస్ లక్షణాలు కనిపించాయి. పీసీఆర్ యాంటీబాడీ పరీక్షల ద్వారా అతనికి హంటా వైరస్ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రస్తుతం బాధితుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని, అతని పరిస్థితి నిలకడగా ఉందని సమాచారం. అయితే ఈ వైరస్ వేగంగా విస్తరిస్తుండటంతో అంతర్జాతీయంగా ఆందోళన మొదలైంది. ఇజ్రాయెల్లో నమోదైన కేసును కామన్ యూరోపియన్ స్ట్రెయిన్గా అధికారులు గుర్తించారు. సాధారణంగా ఇది ఎలుకల ద్వారా మనుషులకు వ్యాపిస్తుంది. దీనివల్ల ప్రాణాపాయం తక్కువని నిపుణులు చెబుతున్నారు. అయితే దక్షిణ అమెరికాలో పుట్టిన ది యాండెస్ స్ట్రెయిన్ మాత్రం ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇది మనుషుల నుంచి మనుషులకు వ్యాపించే ప్రమాదం ఉందని, ఎంవి హోండియస్ నౌకలో మరణాలకు కారణమైంది కూడా ఈ రకమేనని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ స్ట్రెయిన్ సోకినా అప్రమత్తంగా ఉండటం అత్యవసరమని WHO సూచిస్తోంది. హంటా వైరస్ ప్రధానంగా ఎలుకల ద్వారా వ్యాపిస్తుంది. ఎలుకల మల మూత్ర విసర్జనలు, లాలాజలం ద్వారా ఈ వైరస్ బయటకు వస్తుంది. ఇవి ఎండిపోయిన తర్వాత సూక్ష్మ కణాలుగా మారి గాలిలో కలిసిపోతాయి. ఆ గాలిని పీల్చినప్పుడు లేదా వైరస్ ఉన్న ఉపరితలాలను తాకిన చేతులతో ముఖాన్ని ముట్టుకున్నప్పుడు మనుషులకు ఇన్ఫెక్షన్ సోకుతుంది. ముఖ్యంగా ఎలుకలు ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో తిరిగేవారు, పాత భవనాల్లో ఉండేవారు ఈ వైరస్ బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంది. వైరస్ శరీరంలోకి ప్రవేశించిన కొన్ని రోజుల తర్వాత లక్షణాలు మొదలవుతాయి. జలుబు, తీవ్రమైన జ్వరం, అలసట, కండరాల నొప్పులు, విపరీతమైన తలనొప్పి వస్తాయి. వైరస్ తీవ్రత పెరిగితే ఊపిరితిత్తులు దెబ్బతినటం, మూత్రపిండాలు విఫలం కావడం వంటి ప్రమాదాలు సంభవిస్తాయి. దీనికి ప్రత్యేకమైన యాంటీవైరల్ చికిత్స లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. అందుకే లక్షణాలు కనిపించిన వెంటనే వైద్య సహాయం పొందటం ద్వారా మాత్రమే ప్రాణాలను కాపాడుకోవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. 2026 మే నాటికి హంటా వైరస్ ఇప్పటికే 12 దేశాల్లో తన ప్రభావాన్ని చూపింది. అర్జెంటీనా, బ్రెజిల్, అమెరికా, చైనా, జర్మనీ, సౌత్ ఆఫ్రికా వంటి దేశాల్లో ఈ కేసులు నమోదయ్యాయి. ఒక్కో దేశానికి ఈ వైరస్ పాకుతుండటంతో అంతర్జాతీయ ప్రయాణాలపై మళ్లీ ఆంక్షలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.